అమ్మా, ఏంటమ్మా సంతోషంగా కనిపిస్తున్నావు? అవునమ్మా, నేనెప్పుడు నీతో చెప్తుంటానే, పీటర్ చాలా మంచివాడని, తనతో పాటు నేను వీధి సువార్తకు కూడా వెళ్తున్నానని. అవును, ఆయన నన్ను పెళ్లి చేసుకుంటావా అని అడిగాడమ్మా. అవునా? తనలాంటి వ్యక్తి జీవిత భాగస్వామి అవుతానంటే ఏ అమ్మాయి కాదనదు. కానీ తల్లి, నువ్వు దీని విషయం గురించి ప్రార్థన చేసుకో. ఆ తర్వాత నిర్ణయం తీసుకొని నాకు చెప్పు. ప్రార్థననా? ఎందుకమ్మా? అదే, దేవుడు నీకోసం నిర్ణయించిన వ్యక్తి ఇతనేనా అని ప్రార్థనతో తెలుసుకోవాలి కదా. అవసరం లేదమ్మా, ఇది దేవుని చిత్తమే. ఎందుకంటే తను నన్ను పెళ్లి చేసుకుంటానని చెప్పక ముందే నాకు భర్తగా ఇలాంటి వ్యక్తే కావాలని నేను కోరుకున్నాను, ప్రార్థించాను కూడా. ఆ తరువాతే ఆయన నన్ను పెళ్లి చేసుకుంటానని అడిగాడు. అంటే దేవుడే తన మనసు మార్చినట్టు కదా. మా మీద దేవుని ఉద్దేశం ఉందనే కదా అర్థం. అంతేకాదు, ఆయన దేవుని యందు ఎంతో భయము భక్తి కలవాడు. ఇలాంటి విషయాలలో అసలు జోక్గా తీసుకోడు. అందులోనూ ఆయన మన చర్చ్ మెంబర్. తను ఎలాంటివాడో నాకు బాగా తెలుసు. అయినా కూడా నన్ను పెళ్లి చేసుకుంటానని అడిగిన వెంటనే నాకు టైం కావాలని అడిగాను. ఎందుకంటే వెంటనే ఒప్పుకుంటే నేను తక్కువగా కనిపిస్తానని అనుకున్నాను. కానీ తనలాంటి వ్యక్తి భర్తగా వస్తానంటే నేనెలా కాదని చెప్పగలను? అది కాదు మేరీ, లోకంలో ఎవరినీ నమ్మలేనట్టుగా ఉంది. కేవలం చర్చ్ మెంబర్ అని ఒప్పుకోవడం మంచిది కాదు. సాతాను ఎలాంటి వారినైనా తన సొంతం చేసుకుని వాళ్ళలో ఉంటూ వాడికి కావలసిన పనులను చేయించుకుంటాడు. అందుకే 1 పేతురు 5:8 నిబ్బరమైన బుద్ధి గలవారై మెలకువగా ఉండుడి. మీ విరోధి అయిన అపవాది గర్జించు సింహము వలె ఎవరిని మృంగుదునా అని వెతుకుచూ తిరుగుచున్నాడు. లోకమందున మీ సహోదరుల యందు ఈ విధమైన శ్రమలే నెరవేర్చినవని ఎరిగి విశ్వాసమందు స్థిరులై వానిని ఎదురించుడి. నిజానికి ఇలాంటి విషయాలలో ఉపవాసంతో దేవుని దగ్గర కూర్చొని తెలుసుకోవాలి. లేదమ్మా, నీకు పీటర్ గురించి తెలీదు. ఆయన అందరిలాంటి వాడు కాదు. ఆయన దేవుని విషయంలో ఎంత శ్రద్ధ కలిగి ఉంటాడంటే అతనిలాంటి వాడిని నేను ఇంతవరకు చూడలేదు. ప్రతి ఆదివారం చర్చికి వస్తాడు. చర్చ్ కార్యక్రమాలన్నిటిలో పాల్గొంటాడు. దేవుని సేవ విషయానికొస్తే తనకెంత ముఖ్యమైన పనులైనా ఉండని వాటన్నిటినీ వదిలేసి సేవ కోసం వచ్చేస్తాడు. అంతేకాదు, తనకింకా పెళ్ళెందుకు కాలేదో తెలుసా? తనలా దేవుని మీద అత్యాసక్తి ఉన్న వ్యక్తి దొరకక. నేను కొంతకాలం నుంచి తనతో సేవకు వెళ్తున్నాను. ఇంతవరకు ఒక్కసారి కూడా నాతో తప్పుగా మాట్లాడలేదు, తప్పుగా ప్రవర్తించలేదు. అంతేకాదు, తన దగ్గర నుంచి నేనెన్నో విషయాలు తెలుసుకుంటున్నాను. ఒక గొప్ప క్రైస్తవుడికి ఉండాల్సిన మంచి లక్షణాలన్నీ తనలో ఉన్నాయి. తనెంత గొప్పవాడు, మంచివాడైనా సరే నీ తరపున నీవు దేవుని అడగవలసిన బాధ్యత నీకుంది. ఫాస్టింగ్ ఉండి ప్రార్థన చేయి. ఎందుకంటే పెళ్ళనేది ఒక్కరోజో 2 రోజుల్లో ఉండి వచ్చేది కాదు, జీవితాంతం ప్రయాణించాల్సింది. కాబట్టి జాగ్రత్తగా అడుగు వేయాలి. అబ్బా అమ్మా, ఇంకా వదిలే. పీటర్ విషయంలో నాకు ఎలాంటి భయం కానీ అనుమానం కానీ లేవు. నేను చాలా సంతోషంగా ఉన్నానమ్మా. సరే, నీ హృదయం అంతగా సంతోషిస్తుందంటే అంతకన్నా ఏం కావాలి? నీకేది మంచి అని తెలుసుకునే ఏజ్, ఆ జ్ఞానం నీకుంది. కాబట్టి నేను అడ్డుపడను. థ్యాంక్ యూ అమ్మా. పీటర్ గారు, గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ మేరీ. ఏమైంది? చర్చికి ఆలస్యంగా వచ్చావు? క్షమించండి, పనిలో అమ్మకు సహాయం చేసేసరికి కొంచెం లేట్ అయింది. సరే, ఇప్పటికీ వదిలేసేయి. ఇలా పనుల్లో లేట్ అవ్వకుండా ఉండాలంటే కొంచెం తొందరగా లేస్తే సరిపోతుంది. అప్పుడు చర్చ్కి లేట్ వచ్చే అవకాశం ఉండదు. మనం నమ్ముకున్న దేవుడు సర్వ సృష్టికర్త. అంత గొప్ప దేవుడు మనల్ని ప్రేమించి మన కోసం ఎంతో చేశాడు. అలాంటిది ఆయన ఆలయానికే లేటుగా రావటం కరెక్ట్ కాదు. అది ఆయన్ని అగౌరవపరిచినట్టే. దేవుని అగౌరవపరచడం కూడా ఒక పాపమే. దేవుణ్ణి అగౌరవపరిచే పరిస్థితి తెచ్చేదానిని దూరం పెట్టు, లేదా ఆ సమయం వరకు పూర్తి చేయి. మీకు తెలుసా, మీ నుంచి నేను ఎన్నో గొప్ప గొప్ప విషయాలు నేర్చుకుంటున్నాను. నా చిన్న చిన్న తప్పులను సరిచేసుకుంటున్నాను. థ్యాంక్ యూ. మీరు చెప్పినట్టు ఇంకెప్పుడు చర్చికి లేటుగా రాను. సరే. నిజంగా నాకు ఒక దేవదూతలా కనిపిస్తున్నాడు. చూడు, ఎంత మంచి వ్యక్తి, దేవుని పట్ల ఎంత ప్రేమ భయం కలిగి ఉన్నాడు. ఇతన్ని డౌట్ పడాలా? ఆ అవసరమే లేదు. దేవుని విషయంలో నేనే తనకన్నా ఎంతో తక్కువ స్థాయిలో ఉన్నాను.
దేవా, ఇంత మంచి వ్యక్తిని నాకు పరిచయం చేసి నా కోసం నిర్ణయించినందులకై నీకు వందనాలు. ఇదే మంచి సమయం. నేను తన ప్రపోజల్కి ఓకే చెప్తాను. ఇంకా లేట్ చేయడం కూడా కరెక్ట్ కాదు. ఇంత మంచి వ్యక్తి నాకు పెళ్లి ప్రపోజ్ చేయడమే ఎక్కువ. ఇది కేవలం దేవుని కృప. పీటర్ గారు, మీతో ఒక విషయం చెప్పాలని అనుకుంటున్నాను. చెప్పు మేరీ. నేను ఒప్పుకుంటున్నాను. అదే మీరు పెళ్లి ప్రపోజల్ చేశారు కదా, నాకు ఇష్టమే. వావ్, చాలా చాలా సంతోషంగా ఉంది. థ్యాంక్ యూ సో మచ్ మేరీ. ఇది నా జీవితంలోనే అద్భుతమైన రోజు. ఓ గాడ్, నా మీద ఎంత పిచ్చి ప్రేమ పెంచుకున్నాడు. నన్ను ఇంత ఇష్టపడుతున్నాడని నేను అస్సలు అనుకోలేదు. థ్యాంక్ యూ మేరీ, థ్యాంక్ యూ సో మచ్. నీలాంటి అమ్మాయి నా జీవితంలోకి రావటం నిజంగా దేవుని ఆశీర్వాదం. నా ఆశీర్వాదం కూడా నీలాంటి వ్యక్తి రావటం. ఈ 2 నెలలు నేనెంత ప్రేమ చూపిస్తూ తనని దేవుని నుంచి దూరం చేద్దామనుకున్నా నా వల్ల కావట్లేదు. ఏదో ఒక రకంగా నన్ను కన్విన్స్ చేసి చర్చికి సువార్తకు తీసుకెళ్తుంది. గట్టిగా మాట్లాడదామంటే ఎక్కడ నన్ను దూరం పెట్టి మళ్ళీ ఇంకా ఎక్కువ తన దేవునికి దగ్గరవుతుందో అని ఆలోచిస్తున్నాను. సరే, పెళ్లి చేసుకో. పెళ్లి చేసుకున్నాక తన మీద పూర్తి అధికారం నీకుంటుంది. అప్పుడు నువ్వేం చేసినా నీ నుంచి దూరమూ అవ్వదు. నువ్వేం చెప్పినా చేస్తుంది. సమయం సందర్భం ఏమీ లేదు. తనని టార్చర్ చేస్తూనే ఉండు. సరే గురుదేవా. మొత్తానికి మన పెళ్ళయింది. నా జీవితంలోకి నిన్ను ప్రేమతో ఆహ్వానిస్తున్నాను. ఇక్కడున్నారా? నేను బయట చూస్తున్నాను మీకోసం. నీ కళ్ళకేమైనా గుడ్డితనం వచ్చిందా? కనిపించట్లేదా? పడుకున్నావు, నీ లేపావు. ఓ, నన్ను క్షమించండి. మనం ప్రార్థన చేసుకుందామని పిలవడానికి వచ్చాను. అవసరం లేదు, నేను అలసిపోయాను. నన్ను డిస్టర్బ్ చేయకు. సరే, నేను ఒక్కదాన్ని ఇప్పుడు చేస్తాలే. రేపు మార్నింగ్ మనం కలిసి ప్రార్థన చేసుకుందాం. నీకొక్కసారి చెప్తే అర్థం కాదా? ప్రార్థన అంటూ నన్ను డిస్టర్బ్ చేయకంటున్నాను కదా. ఇప్పుడు కాదు, రేపు ఉదయం అంటున్నాను. అది కూడా ఒక 10 నిమిషాలు మాత్రమే. నా మాట అంటే గౌరవం లేదు కదా నీకు? ఇంకోసారి నా మాటకు ఎదురు సమాధానం చెప్తే ఇలాగే ఉంటుంది. నన్ను క్షమించండి, నేను కేవలం అడిగానంతే. వెళ్ళి పడుకో. ఏంటిది? అసలు నేను పెళ్లి చేసుకున్న పీటర్ ఇతనేనా లేదా ఇంకొక వ్యక్తా? అదేంటండి, ఈరోజు ప్రేయర్ మీటింగ్ ఉందని మర్చిపోయారా? ఇంకా రెడీ అవ్వలేదు? ముందు వెళ్ళి మధ్యాహ్నానికి వంట చెయ్యి. ఇందాకే కదా టిఫిన్ చేశారు, అప్పుడే మధ్యాహ్నానికి ఎందుకు? మళ్ళొచ్చాక చేస్తాను. ప్రేయర్ మీటింగ్కి ఆలస్యం అవుతుంది. ఎదురు సమాధానం చెప్పకుండా నేను చెప్పింది చెయ్యి. భర్తకు లోబడి ఉండాలని మీ అమ్మ నాన్న నీకు నేర్పించలేదా? నేను చెప్పింది చెయ్యి. అయినా నాకు బుద్ధి లేదు నీలాంటి దాన్ని పెళ్లి చేసుకున్నందుకు. ఇప్పుడు నేనేమన్నానని? మళ్ళీ ఎదురు సమాధానం చెప్తున్నా? నీకు మాటలతో చెప్తే అర్థం కాదు కదా. ఇంకోసారి నాకు ఎదురు సమాధానం చెప్తే నాలుక కోసేస్తాను. నన్ను క్షమించండి. నీకై నువ్వు చచ్చిపోయేదాకా నేను ఇలాగే చేస్తాను. ఏంటిది? ఒక్కసారిగా నా జీవితం చీకటిలో కలిసిపోయినట్టుగా అనిపిస్తుంది. నేను నమ్మలేకపోతున్నాను. నేను కలలో ఉన్నానా లేదా భ్రమపడుతున్నానా? నాకెవరైనా చెప్పండి, నేను కలలో ఉన్నానని. ఎందుకంటే నా జీవితం ఇలా ఎప్పటికీ ఉండదు. ఎక్కడికి వెళ్తున్నావు? నేను వీధి సువార్తకు వెళ్తున్నాను. నేను వదిలేసిన బట్టలు అక్కడే ఉన్నాయి. వెళ్ళి ఉతుకు. తర్వాత వెళ్ళి వంట చేయి. నా చేతుల్లో దెబ్బలు తినాలని అనుకోకు. నేను మీ బట్టలన్నీ ఉతికేశాను. ఉతకని బట్టలేం లేవు. అలాగే నేను వంట కూడా చేశాను. అంటే నేనే అబద్ధాలాడుతున్నానా? నన్ను అబద్ధలుడిని చేస్తున్నావా? నన్నే అబద్ధాల కోరని అంటున్నావా? నీకు కొంచెం కూడా మర్యాద లేదు కదా. నేనెప్పుడు మిమ్మల్ని అబద్ధాల కూరని అన్నాను? నేను అలా అనలేదు. నేను మాట్లాడుతుంటే మధ్యలో మాట్లాడుతున్నావు. నేను మాట్లాడుతున్నప్పుడు మధ్యలో మాట్లాడొద్దని, ఎదురు సమాధానం చెప్పొద్దని చెప్పాను కదా. నన్నేం చేయకండి, నన్ను క్షమించండి.
ఎవరైనా నన్ను కాపాడండి, నా భర్త నన్ను చంపేస్తున్నాడు. దేవుడా, ఏంటి నా జీవితం ఇలా అయ్యింది?